ఏం పేరమ్మ నీ పేరు? కృష్ణవేణమ్మా. కృష్ణవేణి. ఏం చేస్తుంటావు? ఐరన్ చేసుకుంటానమ్మా, నేను ఇళ్ళల్లో పని చేసుకుంటా. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు పాలన? చాలా బాగుందమ్మా. మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారమ్మా. ఎవరు అమ్మ? పేరేంటి? గల్లా మాధవి గారమ్మా. మరి అది అట్లా చెప్పాలి కదా, బాగా చేస్తారంటే పేరు ఉండాలి. ఎమ్మెల్యే గల్లా మాధవి గారమ్మా ఆవిడ పేరు. బాగా చేస్తుందా? ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళినా బాగా కలిసి మాట్లాడతారమ్మా మాతో. ఓకే. ఎంత జనంలో ఉన్నా కానీ మమ్మల్ని గుర్తుపట్టి పంపించండి అంటారమ్మా. ఓకే. మరి నీకేంటి ప్రాబ్లం? మాకు ఇల్లు లేదు వాకిల్ లేదని చెప్తే చూద్దాం అన్నారు. మరి చేస్తారులే, వదలాలిగా చెప్పారు. మరి ఏమైనా టిక్కో ఇల్లు అని ఏమైనా ఇప్పిస్తారు. నువ్వేదో వంటలు చేస్తావు కావాలి, మేడం గారికి ఎప్పుడన్నా ఏమన్నా ఇచ్చావు తినమని? మేడం గారు మమ్మల్ని కనికరిస్తే కానీ ఆమె దాకా పోతాకి అంటే ఆ ఇల్లు ఇస్తే నువ్వు పెడతావు ఏదన్నా? ఆమెతో మాట్లాడి ఛాన్స్ ఇస్తాయి కదా మనం ఏమన్నా ముందుకు పోవడానికి. ఇప్పుడే ఒకసారి 2 సార్లు చూసారు. చేస్తానులే నేను అంటే ప్రభుత్వం వదిలినప్పుడు ఎమ్మెల్యే గారు ఇస్తుంది. అది అదేమో ఒకసారి ఇచ్చారు కదా, మళ్ళీ ఏమో. మీది అసలు ఏ ఊరు? మాది రావులపాలెం. రావులపాలెం. మరి రావులపాలెం అక్కడ ఓట్లేదా? అక్కడ ఏం లేవు. ఓట్లు గీట్లు రేషన్ కార్డులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆధార్ కార్డు ఒకసారి ఎవరు ఇచ్చారు? అప్పుడు జగన్ ఇచ్చింది. జగన్ ఇచ్చింది. మరి అవి ఉంచారా, అమ్మారా? అది అప్పుడు సిచ్యువేషన్ బాగా అమ్ముకున్నాం. ఎక్కడ ఇచ్చాడు జగన్? పొత్తూరులో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? సెంటేగా అండి. ఆ సెంట్లో ఏం మన చంద్రబాబు నాయుడు గారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు పెట్టుకోలేదేమో అప్పుడు? మాకేం ఇవ్వలేదండి, మాకు కూడా తెలియదు అప్పుడు. మరి ఈ పరిపాలన కనికరించి ఇస్తే బాగుండిద్దని నా దయ, ఆది ప్రాప్తి. ఇస్తలే మేడం గారు వదిలితే ఇచ్చినవి, ఆ గవర్నమెంట్ ఇచ్చినవి అమ్ముకోకూడదు కదా, జాగ్రత్తగా. అప్పుడు పరిస్థితులు వాళ్ళ సెంట్లో ఇల్లు ఏమైతే చెప్పండి. ఎవ్వరికి ఇప్పుడు ఆకలి అన్నం పెడతారు. మీరు ఇద్దరు తినమంటే ఏం తింటారు చెప్పండి? సెంట్లో ఇల్లు చాలా జగన్ ఇచ్చినాయి. ఏం తినబోదు, ఒకరు తినే అన్నం ఇద్దరు తినమంటే. మరి నేను బాగా ఇచ్చాడని చెబుతున్నాడు కదా. ఎక్కడ ఇచ్చాడండి? అసలు గాలి ఎత్తే గట్టిగా రేత్రి పడిపోతాయి, మనుషులు చచ్చిపోవడం పొద్దునికి. అట్ట గట్టిచ్చాడు ఆ ఇల్లులు. గట్టిగా గోడ తన్నుతే పడిపోతాయి గోడలు. ఏం చేస్తాం, సగం డబ్బు తినేసి వాళ్ళకి మేస్త్రీలు వాళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళు వలయ కట్టించేశారు. పర్మిషన్ లేకుండానే. నీ పేరేంటి? కృష్ణవేణి. కృష్ణవేణి. ఇట్లా రిజాల్వ్ చేస్తే జగన్ పాలన వాళ్ళు మీ ఇంటికి వస్తే పరిస్థితి ఏంటి? నేను చేత ఉన్నమాట చెప్పాను, నేనేం మాట చెప్పలేదు. నీకేం భయం లేదా? ఉన్నమాట. ఇల్లు బాగాలేవు అప్పుడు ఇచ్చినవి? ఇచ్చిన సెంట్లో ఇల్లు అవదండి, పరిస్థితి బాగోలేదు. మరి అమ్ముకున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏం చెబుతావు మరి నువ్వు? ఏం చెప్పమ్మా, చెప్పాను ఇట్లా సంగతి ఇట్లా జరిగిందమ్మా, అబ్బాయి చనిపోవటం వల్ల మాకు ఇబ్బంది అయ్యి అమ్ముకున్నాము, ఏమన్నా అవకాశం ఉంటే చెప్పండి అమ్మ అంటే, చూద్దాం ఆ టైం ఇంకా రాలేదుగా అన్నారు. సరే టిక్కో ఇల్లులు ఉన్నాయిగా, అయ్యన్నా ఏదన్నా మీ దయచేసి ఏమన్నా మాట్లాడితే అదన్నా సాయం చేయండి అన్నాం. మరి ఆవిడ ఇంకా చూద్దాం, అది కూడా చూద్దాం అన్నారు. ఇంకా దాని విషయంలో ఇంకేం మాట్లాడలేదు. సరేలే, ఒక పని చేయి అయితే, ఈ నెక్స్ట్ మంగళవారం ఉంటుంది కదా, వస్తే మాట్లాడదాం. లేకపోతే పంసాని గారు అయినా ఉంటారు, ఇద్దరులో ఎవరో ఒకరు కలిపి, ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటారు కదా, అది నీకు ఒకటి ఇల్లు అలాట్ చేయించేటట్టు మాట్లాడదాం. మాట్లాడండి. ఇప్పుడు ఏమన్నా స్థలం రాసినా పర్వాలేదు. స్థలాలు ఇంకా వదల గవర్నమెంట్. ఈ స్థలాలు ఈ టిట్కో ఇళ్ళు ఏదైనా ఉంది, చేపిద్దాం. బాగానే ఉందా పాలన? అంత రేషన్ కార్డు బాగానే రేషన్ ఇస్తున్నారా? ఏమన్నా నొక్కి రేషన్ షాప్ వాళ్ళు అమ్ముతున్నారా? లేకపోతే లేదు, ఇచ్చేస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారు? బియ్యం ఒకటే కానీ బియ్యం పంచదార బాగానే ఉందా? మొన్న పండగలకి ఏం సరుకులు ఇవ్వలేదా? అసలు పండగకి ఏమి ఇవ్వలేదండి. మరి ఇస్తామని చెప్పారు కానీ ఏమి ఇవ్వలేదు. రేషన్ మాత్రం ఇస్తున్నారా? రేషన్ మటుకు అమ్మఒడి ఇట్లాంటివి ఏమన్నా ప్రభుత్వ పథకాలు ఏమి రాలేదు? నీకు ఎన్నేళ్ళు ఉంటాయి ఇప్పుడు? ఇప్పుడు మా ఆయనకి 60 సంవత్సరాలు. మరి పెన్షన్ పెట్టుకోలేదా? పెట్టుకుంటే ఏది పెన్షన్ లేదంట. వదిలేరు ఇప్పుడు, మర్చిపోయా. కొత్తగా పెట్టుకోండి అప్లికేషన్. వదిలేరు. ఇప్పుడు ఆడవాళ్ళకి 48 సంవత్సరాల వాళ్ళకి అండి. ఇప్పుడు నీకు 48 ఏళ్ళు ఉన్నాయా? 48 అండి. 45 దాటిన వాళ్ళకి నెలకు 1500 లెక్క, అది కూడా ఉంది, పెట్టుకోండి. ఎప్పుడు పెట్టుకోవాలండి అది? వదిలేరు, మొన్నే వదిలేరు. మీ సేవా కాడికి పోయి, సచివాలయం కాడికి పోయి అప్లై చేసుకో. ఇంకేం చెప్తావు మరి మాధవి గారికి? మీ ఎంపీ గారిని చూసావు మరి? చూసాక మొన్న వెళ్ళాను. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు ఏదో పేరు. ఓటేసావా? మరి ఓటేసి తెలుగుదేశంగా కాండి. మరి ఓటేసిన ఎంపీ గారి పేరు గుర్తు లేకపోతే మరి? గుర్తులేదండి. ఉన్న పాయింట్ పోతుంటే ఇంక నేను గుర్తుపెట్టుకుంటాను. చంద్రశేఖర్. అవునవును, చంద్రశేఖర్. ఎక్కడికి పోయి చూసావు సార్ని? ఆయనే ఈ క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు చూస్తాను. బాగానే పని చేస్తున్నాడా? బాగానే ఉందా? మాకు ఒక ఇల్లు రాపించండి చాలు. ఇల్లు అడగట్లేదు. ఇల్లు రాపించమంటావు? ఇల్లు స్థలం రాపించండి చక్కగా.
దాన్ని అందంగా బొమ్మరిల్లా కట్టుకుంటాం. ఓకే, దానికి ఓపెనింగ్ ఎవరికి పిలుస్తావు మరి? గల్లా మాదేవి గారిని నుండి చంద్రశేఖర్ గారు వాళ్ళిద్దరినే పిలుస్తావా? సరే అయితే వాళ్ళిద్దరే చెబుదాం ఈ మాట అయితే. ఓకే, థ్యాంక్ యూ.